ఎంత దయాళుడు, ఎంత మంచివాడు, ఎంత ఉపకారి, ఎంత విశ్వాసత గలవాడు, ఎలాగ సహాయం చేస్తూ వచ్చినాడు. మనం అంత నమ్మకస్తులుగా కాకపోయినా, అంత ప్రార్థన చేయకపోయినా, అంత త్యాగం చేయకపోయినా, అంత చేయి జాపకపోయినా, అంత చెమట గార్చకపోయినా, అంత కన్నీరు గార్చకపోయినా ప్రభు ఎప్పుడూ తప్పు చేయలేదు. దాన్ని మనము ఆయన మంచితనాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. మనం దేవుడు చెప్పే మాటలు వింటే మనకు కలిగే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు లేదా అద్భుతాలు ఏంటో ఒక 5 విషయాలు అపోస్తుల కార్యాలను ఆధారం చేసుకుని మీకు చెప్తా. ఎందుకు అపోస్తుల కార్యాలు చెప్తారంటే మీ థీమ్ అదే కదా, అందుకనే అపోస్తుల కార్యంలోనే చెప్పడానికి ప్రయత్నం చేస్తా. మొదటిది అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, యాక్ట్స్ ఆఫ్ ది అపోజిల్స్ చాప్టర్ 22 వర్స్ 37. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 37వ వచనం. చాలు, ఏ మాట వింటే ఏమవుతుంది? ఇక్కడ రాసినారు, విని హృదయంలో ఒకటేసి తెలుగు బైబిల్లో రాసినారు. ఏమని రాసినారు? పొడవుబడి. వాక్యం వింటే ఏమవుతుందంటే పొడవుబడతాం. మనకి ఏం పొడవుబడలేదని బయటికి వెళ్తే ఏమని అర్థం అంటే వినలేదు అని అర్థం. ఇంకోసారి చెప్పనా? వాక్యముతో పొడవుబడి బయటికి వెళితే దేవుడు మనతో మాట్లాడినాడు అని అర్థం. అలా కాకుండా ఏదో చెప్పాడు మనకి ఏమీ అర్థం కాలేదని మన దాన్ని మనం వెళితే అది కార్యకార్యం మనలో జరిగించలేదని అర్థం. దేవుని వాక్యం ఒక కత్తి. కొంతమంది చెప్తుంటారు కదా, బ్రదర్ వాక్యము ఎవరికి గాయపడుకోకుండా చెప్పండి బ్రదర్, స్మూత్గా చెప్పండి బ్రదర్, కఠినంగా వద్దు బ్రదర్ అని. కత్తి స్మూత్గా పనిచేస్తుందా? పనిచేస్తుందా లేదా? వాక్యం కత్తి అని చెప్పినారు కదా, వస్త్రం అమ్ముకొని కత్తి కొనుక్కొనమని చెప్పారు. మరి దేవుని యొక్క వాక్యము కత్తి అయినప్పుడు, స్వాడ్ అయినప్పుడు, ఖడ్గమైనప్పుడు, ఖడ్గం దేని కొరకు వాడతారు? దేని కొరకు వాడతారు? కత్తిరించడానికే వాడతారు. కత్తిరించేటప్పుడు నొప్పి లేకుండా ఉంటుందా? ఉంటుందే ఉండదా? నొప్పి ఖచ్చితంగా ఉంటుంది. మరి వాక్యము నొప్పి అంటే మనం భరించడానికి ఇష్టపడము. అపోస్తలుడైన పేతురు పెంతెకోస్తు పండుగ దినాన దాదాపు 18 ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు కొన్ని వేల మంది ఉన్నారు. మైకులు లేవు మరి ఆ దినాల్లో, లైవ్ స్ట్రీమ్ అసలే లేదు. ఆయన లేచి నిలబడి మాట్లాడడం ఆరంభించినాడు. ఆయన మాట్లాడిన వాక్కు యొక్క సంగతులు 2వ అధ్యాయంలో గ్రంథస్థం చేయబడ్డాయి. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, మీరు కూడా జవాబు చెప్పండి. ఎందుకు మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతానంటే మీకు తెలియదని కాదు, మీకు నాకంటే ఎక్కువ తెలుసు, కాకపోతే నీరసించిపోయి ఉంటారు అనే ఉద్దేశంతో మీ మనస్సు వాక్యం మీద కేంద్రీకరింప చేయటానికి ఇది ఒక చిరు ప్రయత్నం మాత్రమే. పేతురు చెప్పిన ప్రసంగాలు అపోస్తుల కార్యాల్లో ఎన్ని గ్రంథస్థం చేయబడ్డాయి? మొదటి ప్రసంగం ఏంటి, ఆఖరి ప్రసంగం ఏంటి? ఇలాగ ప్రశ్నలు అడిగితే పౌలు చెప్పిన ప్రసంగాలు ఎన్ని అపోస్తుల కార్యాల్లో రాశారు? మొదటి ప్రసంగం ఏంటి, ఆఖరి ప్రసంగం ఏంటి? ఇవన్నీ ఎందుకు అడుగుతున్నాను అని అంటే, ఎందుకు చెప్తున్నాను అని అంటే, అలాగ ప్రసంగికులు కానీ వాక్యం చెప్పేవాళ్ళు కానీ సిద్ధపడి చదవాలా, వాళ్ళు ఏం చెప్పినారు, ఎలాగ చెప్పినారు, ఎట్లా స్టార్ట్ చేసినారని. స్టెఫెన్ చెప్పిన ప్రసంగాలు ఎన్ని, మొదటిది ఏంటి, ఆఖరిది ఏంటి, ఆ ప్రసంగం ఎలాగ స్టార్ట్ చేసినాడు. వాళ్ళంతా భక్తులు మనకంటే ముందు వెళ్ళారు. దే ఆర్ ఛాంపియన్స్ ఆఫ్ ఫెయిత్. మనం వీఆర్ జస్ట్ కిడ్స్, టాడ్లర్స్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసంలో పసిపిల్లలం. వారి విశ్వాసములో అద్భుతమైన పరిణితి కలిగి ముందుకు సాగిపోయిన వారు. కనుక పేతురు లేచి ప్రసంగించినప్పుడు, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించెను, దానికి మేము సాక్షులం అని ప్రకటించిన తర్వాత వారా మాట విని హృదయమందు పొడవుబడి, ద మెసేజ్ ఆఫ్ క్రాస్ ఆల్వేస్ ఫైట్స్ డీపర్ ఇన్ టు ద హార్ట్. సిలువ వర్తమానం ఎప్పుడు హృదయాన్ని లోపలికి చొచ్చుకొని పోతుంది. అనేకసార్లు మనం సిలువను ప్రకటించక మిగతా చాలా చెప్తుంటాం. బయట సువార్తకి వెళ్ళినా, అక్కడికి వెళ్ళినా, ఇక్కడికి వెళ్ళినా సిలువను గురించే ప్రకటించాలని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను మీకు అప్పగించిన ఉపదేశం ఏదనగా, లేఖన ప్రకారం యేసు ప్రభువారు సిలువ వేయబడి సమాధి చేయబడి లేఖనం ప్రకారం 3వ దినాన
తిరిగి లేచినాడు. దిస్ ఈజ్ ద గాస్పల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు యొక్క సువార్త ఇది పేతురు ప్రకటించినాడు. ఈ ప్రకటనకు స్పందించి 3,000 మంది అయ్యలారా రక్షణ పొందటానికి మేము ఏం చేయాలి? వాట్ షల్ వి డూ టు బి సేవ్డ్? ప్రభు పాదం దగ్గర కూర్చుంది ఆయన వాక్యాన్ని నేర్చుకున్నవాడు కనుక 1,000 మంది యేసునందు విశ్వాసం ఉంచినట్లుగా దైవవాక్యం ప్రకటించబడింది. వింటే రక్షణ వస్తుంది. If we listen, we receive the salvation. వినకుండానే రక్షణ కష్టం. అందుకే ప్రభు అన్నాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ. యేసు ప్రభు వైపు చూచి రక్షణ పొందమని ఆయన కోరుతున్నాడు, ప్రకటిస్తున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే వినకుండా మనుషుడు తన చెవులను మందముగా చేసుకున్నాడు. ఇంకా నువ్వు రక్షణ పొందకపోతే రక్షణ పొందాలని ప్రభు కోరుతున్నాడు. పీఠం మీద నిలబడినప్పుడు ఎందుకయ్యా నువ్వు రక్షణ పొందలేదంటే సంఘంలో సంగతులన్నీ నాకు తెలుసు ప్రభు, అందుకనే నేను రక్షణ పొందలేదంటే మంచి పని చేసినవరా నువ్వు, బడా నమ్మకమైన మంచి దాసుడు అంటాడా? చెప్పురండి, యవన జనమా, మీ నాన్నగారు అమ్మగారు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి సాగిపోవటానికి హేతు ఏంటంటే వాళ్ళ నాన్నగారు అమ్మగారు దైవభక్తి కలిగిన వారై ఉన్నారు. వారి దైవభక్తి వీరికి కూడా దేవుడు సంప్రాప్తం చేసినాడు. వీరు ఆశీర్వాదంలోనికి వచ్చినారు. వారి ద్వారా నీవు ఆశీర్వాదంలోనికి రావాలా. ఒకవేళ మీ నాన్నగారు అమ్మగారు లేకుండా ప్రభు తీసుకున్నాడు అనుకోండి, వారి ఆత్మీయమైన స్థానం మందిరంలో వాళ్ళు కూర్చునే స్థలం మీ పిల్లలు కూర్చుంటారా లేదా? ఖచ్చితంగా నాకు తెలిసి నేను చెప్పగలను, తల్లిదండ్రులైన మీరు మీ తల్లిదండ్రులు నిజంగా యేసు ప్రభువు యందు విశ్వాసం ఉంచుంటే వారికంటే భక్తి మనకి తక్కువే. అదే వాస్తవమైనప్పుడు మనకంటే కొంతన తక్కువ భక్తి పిల్లలకు ఉండాలి కదా. విచిత్రం ఏంటంటే భక్తిహీనులుగా మార్చబడ్డారు. అందుకే దైవవాక్యము వారి హృదయంతరంగములో కార్యసిద్ధి కలిగించకుండా యేసు నిరాకరించడానికి పూనుకుంటున్నారు. నజరేయుడని యేసుని మేము ప్రకటిస్తున్నాం. యేసు ప్రభు వారు మానవుని ప్రేమించి మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆయనలో పాపం లేదు, ఆయన పాపం ఎరగడు, పాపం చేయలేదు. అయినను సెలవులో మన కొరకై పాపముగా చేయబడ్డాడు. తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, అరికాలు మొదలుకొని నన్నెత్తి దాకా కొంచెమైనను దెబ్బలు లేకుండా ఉన్న స్థలము లేకుండా మనందరి కొరకై సెలవులో రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరమందాసీనుడైన యేసుక్రీస్తు మహాప్రభు ఓ దినాన్ని రాబోతున్నాడు. ఆ ప్రభు వచ్చినప్పుడు నీ తల్లిదండ్రులు బట్టి నువ్వు పరలోక రాజ్యానికి ఏమి వెళ్ళవు. నువ్వేం తీర్మానం చేసుకున్నావో దాన్ని బట్టి నువ్వు పరలోక రాజ్యంలోనికి వెళ్ళడమా వెళ్ళకపోవడం అనేది ఆధారపడింది. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించి నా హృదయంలోనికి రా, నన్ను పరిశుద్ధపరచు, నా జీవితాన్ని మార్చు. ఇంత ప్రయాసం నీ రక్షణ కొరకే, ఇంత ఏర్పాటు నీ రక్షణ కొరకే, ఇన్ని ప్రార్థనలు నీ రక్షణ కొరకే, ఇంతమంది నీ కొరకు చెమటోడుస్తుంది, కన్నీరు గారుస్తుంది, చేయి చాపింది నీ రక్షణ కొరకే. ఈ ఒక్క వ్యక్తి రక్షణ పొందితే పరలోకమందు సంతోషం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. సంఘము మొదట చేయాల్సిన పని దైవవాక్యాన్ని వినాలని జ్ఞాపకం చేయబడుతున్నా. రెండవది అపోస్తుల కార్యాలు 4:24. అపోస్తుల కార్యములు చాప్టర్ 4. చాలండి. వారు వింటే ఏమొస్తుంది? వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. ఇంత డీప్గా చెప్తారని నేను అనుకోలేదు. ఇంత డీప్గా చెప్పేటట్లుండే నేను రావడం అవసరం లేదనుకుంటా. మొదటిది వింటే రక్షణ, రెండవది విని మొరపెట్టిరి, ప్రార్థన, సప్లికేషన్. వారు విని బిగ్గరగా మొరపెట్టిరి. దైవవాక్యాన్ని మనం విన్నప్పుడు మనం మొరపెట్టడానికి ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే సంఘ ప్రార్థన, ఉపవాస ప్రార్థనలకు వచ్చినప్పుడు, ఆల్ నైట్ ప్రేయర్లకు వచ్చినప్పుడు పాటపాడి దైవవాక్యం చెప్తారు మనకు. ఎందుకనంటే వాక్యం ద్వారా మనము పురికొల్పబడి ప్రోత్సహించబడాలనే దేవుని యొక్క ఉద్దేశం. వాక్యము మన హృదయంతరంగాన్ని శుద్ధీకరిస్తుంది, పరిశుద్ధపరుస్తుంది.
ఆ వాక్యము ద్వారా ప్రార్థన చేయటానికి హేతు అవుతుంది. ప్రార్థనలు బైబిల్లో చాలా రకాలు ఉన్నాయి. సంఘము చేయాల్సిన మొదటి పని ఏంటంటే ప్రార్థన. పేతురు మీ అందరికీ తెలుసు కదా, చెరసాల అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో వేయబడినప్పుడు ఆయన చెరసాలలో నిద్రపోతున్నాడు. అయితే బైబిల్లో రాయబడింది ఏంటంటే, సంఘం అయితే ఎవరు అత్యాసక్తితో ప్రార్థన చేసినారు? సంఘం అయితే. సంఘం కాకపోతే నో ప్రేయర్. ఇప్పుడు మనం సంఘం అయితేనా కాదా? అయితే ఏం చేయాలి మరి? సామాన్యమైన ప్రార్థన కాదు, అత్యాసక్తితో ప్రార్థన. 2 రకాలు. ఆసక్తితో ప్రార్థన చేయుట. యాకోబు 5:17 ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, అతడు వర్షింపకూడనట్లు ఆసక్తితో ప్రార్థన. కనుక ఆసక్తితో ప్రార్థన చేయడము ప్రాథమికమైంది. రెండవది ఇక్కడ సంఘం అయితే అత్యాసక్తితో. సంఘం అంటే మనం ప్రార్థన అంటేనే ఇష్టం ఉండదు, మళ్ళీ ఆసక్తి ఎక్కడ వస్తుంది? ఆ ఆసక్తికి మించి అత్యాసక్తి అనేది చాలా అరుదుగా చూస్తాం. కానీ అపోస్తుల కార్యాల్లో ఈ ప్రార్థన 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 అనే మాట మరలా 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 మీకు కనిపిస్తుంది. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడిగినా, బైబిల్లో ఎన్ని ప్రార్థనలు రాయబడ్డాయి? పాత నిబంధనలో ఎన్ని ప్రార్థనలు రాయబడ్డాయి? కొత్త నిబంధనలో ఎన్ని ప్రార్థనలు రాయబడ్డాయి? ఏ పుస్తకంలో ప్రార్థనలు ఎక్కువగా రాయబడ్డాయి? అపోస్తుల కార్యాల్లో ఎన్ని ప్రార్థనలు రాయబడ్డాయి? ప్రార్థన అనే పదం కాదు, ఇలాగ బిగ్గరగా మొరపెట్టిరి అని కింద రాస్తారు కదా ప్రార్థన అంటే. అంటే సాధారణంగా మామూలుగా మనం అంటుంటాం కదా పరలోక ప్రార్థన అని. కొంతమంది చెప్తుంటారు నాకు కూడా, బ్రదర్ మీ హెబ్రోన్ ఫెలోషిప్లు అన్నీ బాగున్నాయి కానీ మీటింగ్ అయిపోయిన తర్వాత చివరిలో పరలోక ప్రార్థన చెప్పరేంటి అని. నేను అంటాను, చెప్పాలని ఎక్కడుంది బ్రదర్ అని అంటే, కాదు బైబిల్లో రాసేసారు కదండి అని. బైబిల్లో రాసేసారండి, నేను తర్వాత మీకు చెప్తా. 4 రకాలైన ప్రార్థనలు అని చెప్పాను కదా. మొదటి ప్రార్థన ఏంటంటే ఇదే, ఏది? పరలోక ప్రార్థన. యేసు ప్రభువారు నేర్పిన ప్రార్థన, పరలోకమందున్న మా తండ్రి. బైబిల్లో ప్రభువారిని ఎలాగ సంబోధించాలనేవి రాయబడినాయి. ఎక్కడైనా మీరు ఎవరైతే వింటారో అలాంటి సంబోధన లేదు. స్తోత్రం 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 హల్లెలూయా 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 అనే సంబోధన ఎక్కడా లేదు బైబిల్లో. ఉందే మీ బైబిల్లో? చెప్పరేంటి? లేదా? దావీదు గొప్ప ప్రార్థనాపాడు. ఆయన ఎలాగ ప్రార్థన చేశాడు? యెహోవా నా మొర ఆలకించుము, నా విజ్ఞాపన చెవిని పెట్టుము, నాకు సహాయం చేయటి కొరకై వేం చేయము. పౌలు ఎలాగ ప్రార్థన చేసినాడు? యేసుక్రీస్తు ప్రభు పౌలుని గురించి రాయబడిన అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో బిహోలీ ప్రేయర్, ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. యేసు ప్రభు ఎలాగ ప్రార్థన చేసినాడు? తండ్రి. అవి సంబోధనలు బైబిల్లో ఉన్నాయి, కానీ బైబిల్లో లేని సంబోధన ఎందుకు తీసుకుని వస్తుంది కొత్త కొత్త? ఎందుకంటే అది చాలా మీకు పురికొల్పుకుంటుందని మీరు అనుకుంటారు. ఎనీథింగ్ అవుట్ సైడ్ ద బైబిల్ ఈజ్ నాట్ పురికొల్పు, ఇట్ ఈస్ ద అదర్ గాస్పల్. పౌలు ఏమన్నాడంటే అది వేరొక సువార్త, వేరొక సంగతి. సరే, ఇప్పుడు పరలోక ప్రార్థనకు వచ్చిన తర్వాత ప్రభువారు ప్రార్థన నేర్పించినాడు వాళ్ళకి. లూకా సువార్త 15వ అధ్యాయం, గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్, చాప్టర్ 15 మన్నించండి, చాప్టర్ 16 15వ అధ్యాయం, లూక్ చాప్టర్ 15 వర్స్ 19, 15-19. ఇక మీదట నీ కుమారుడని అనిపించుకుంటకు యోగ్యుడనగాను నన్ను నీ కూలి వారిలో కనుక పెట్టుకొనమని అతనితో చెప్పుదని అనుకొని లేచి తండ్రి యొద్దకు. మేక్ మీ ఇంగ్లీష్లో రాసినారు, నన్ను చేసుకోండి. ఎలాగా నిన్ను మార్చాలని కోరుతున్నావని అంటే ఆయన అన్నాడు, నీ కూలి వాండ్రలో ఒక మేక్ మీ. ఆయన 2 రకాల ప్రార్థన చేసినాడు. తప్పెనుకోండి, మంచి ప్రార్థన పాడు. మీకు తెలుసో తెలియదు, ఎప్పుడు తప్పెనుకో మన గురించి తప్పుగా మాట్లాడుకుంటుంటారు. ఆయనంత ప్రార్థన పాడు వాళ్ళ అన్న కూడా కాదు. వాళ్ళని ఎక్కడ ప్రార్థన చేసినట్లు వాక్యంలో లేదు. ఈయన 2 సార్లు ప్రార్థన చేసినాడు. విచిత్రం ఏంటంటే 2 ప్రార్థనలు ఆలకించబడ్డాయి. కానీ మొదటి ప్రార్థన మీరు చేయొద్దండి, రెండో ప్రార్థన మాత్రం చేయండి. మొదటి ప్రార్థన ఏం చేసినాడంటే 15వ అధ్యాయం లూకా సువార్త, గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 15, లూకా సువార్త 15వ అధ్యాయంలో 12వ వచనం. వారిలో చిన్నవాడు తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని
అడుగగా అంటే ప్రార్థన చేయగా, మొరపెట్టగా, విజ్ఞాపన చేయగా. కనుక మొదటి ప్రార్థన ఏంటి? గివ్ మీ. రెండవ ప్రార్థన ఏంటి? మేక్ మీ. నాకిమ్మో, నన్ను చేసుకో. చాలామంది మనం మొదటి ప్రార్థన చేస్తాం, ఇవ్వండి ప్రభువా, ఇవ్వండి ప్రభువా, ఇవ్వండి ప్రభువా అని. ఇవ్వు, ఇమ్ము, ఇమ్ము అనేవి కొన్ని ఉన్నాయి బైబిల్లోనా. దాంట్లో ఒకటి ఏంటంటే, అంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నారక్క మీరు? అది ఎప్పుడు ఇమ్ము 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 అంటూనే ఉంటుంది. బిలీవర్స్ కూడా కొంతమంది జలగల బిలీవర్స్ ఉంటారు. ఈ జలగల బిలీవర్స్ ఇవ్వు ప్రభువా, ఇవ్వు ప్రభువా, నువ్వు ఇకపోతే ఎవరు ఇస్తాను ఆయన అని. నువ్వు ఇచ్చేది ఏం లేదా? ఉందా లేదా? నేను ఒక వాక్యం చెప్తాను, సరేనా? మీ అందరికి పరిచయమైన వాక్యము యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని మనకు అనుగ్రహించు. ఇప్పుడు ప్రశ్న, మీరు లోకాన్ని ప్రేమిస్తున్నారా లేదా? మీరని ఎందుకు అంటున్నానంటే ఇది నాకు చెందదు. లోకాన్ని ప్రేమిస్తున్నారా లేదా? యేసు ప్రభు ప్రేమించిన లోకము యోహాను 3:16 ప్రకారము మీరు ప్రేమిస్తున్నారా లేదా? తెలుగు అర్థం కాలేదు, అంత ఇంగ్లీష్ మీడియమా? ప్రేమిస్తున్నారు లేదా? వెరీ గుడ్, ప్రేమిస్తున్నారు. మరి దేవుడు అయితే ప్రేమించి తన కుమారుని ఇచ్చినాడు. మీరు లోకాన్ని ప్రేమించి ఏమి ఇవ్వాలా? ప్రేమిస్తే ఏమి ఇవ్వాలి? మరి కుమారులకు కుమార్తెలను ఇవ్వాలి కదా. ఇవ్వట్లేదంటే అర్థమేంటి? ఏం లేదని అర్థం. ప్రేమించి, ఎంత కరెక్ట్గా చెప్తున్నారక్క మీరు. ఇవ్వడం లేదంటే ప్రేమించట్లేదని అర్థం. దేవుడు లోకాన్ని ప్రేమించినాడు కనుక తన కుమారుని ఇచ్చేసినాడు. దైవ నైజం ఏంటంటే ఇచ్చుట 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 ఇచ్చుట. మానవ నైజం ఏంటంటే స్వీకరించుట 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 స్వీకరించుట. మ్యాన్ ఈజ్ ఆల్వేస్ అట్ ద రిసీవింగ్ ఎండ్, గాడ్ ఈజ్ ఆల్వేస్ అట్ డొనేటింగ్ ఎండ్. దేవుడు ఇచ్చే దాతగా ఉన్నాడు, మనుషుడు ఎప్పుడు స్వీకరించేవాడుగానే ఉన్నాడు. ఒకవేళ లోకాన్ని ప్రేమించి అవసరమైన కుమారుడు కుమార్తె అని కాదు, సువార్తలో 2 విషయాలు చేయొచ్చు. ఏదర్ యూ కెన్ గో ఆర్ సెల్. ఒక నాణ్యం ఉంటుంది కదా, బొమ్మ బొరుస అని 2 వైపులు ఎలాగుంటుందో, దైవ పరిచర్లో కూడా మనమైనా చేయాలా, చేసేవారికన్నా సహాయం చేయాలి. ఇప్పుడు యేసుప్రభు వారు ఆ పరిచర్య జరిగిస్తున్నాడు, ఆయన ఇచ్చినాడు. సరే, మనం డిబేట్ అయిపోతే టైం కష్టమవుతుంది. అందుకని ఇప్పుడు ఈ వాక్యం దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తే, ఈ వాక్యములో ప్రార్థన అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం కదా. నన్ను నీ కుమారునిగా మార్చుకో. ఎంతమంది మీ ప్రార్థన చేస్తాం రోజు? ప్రభువా, నన్ను నీ కూలివాడిలో ఒకనిగా మార్చుకో. చేస్తామా? మనం మామూలుగా ఉదయం లేచిన వెంటనే చేసే ప్రార్థన ఏంటి? నన్ను కాపాడినా, ఈ దినం కూడా కాపాడు. నేను వెళ్తున్నాను, నీకు ఇష్టం లేదు కానీ అందుకని నువ్వు రావద్దు, నేను మాత్రమే లేదు. లూకా సువార్త 22:42. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించుగాక అని. నాట్ మై విల్, దై విల్ బి డన్. నా చిత్తం కాదు, మీ చిత్తం. ఇప్పుడు నన్ను అడిగిన వాళ్ళకి మీ ఎబ్రోన్ ఫెలోషిప్లు అన్నీ బాగుంటాయి, చివరిలో పరలోక ప్రార్థన చెప్పరండి అంటే, అప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, అది మొదటి ప్రార్థన. ఈ ప్రార్థన కూడా చెప్పొచ్చు కదా, ఇది కూడా యేసు ప్రభు చెప్పిండేదే కదా. నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే నెరవేరినగా కానీ మీరు చెప్పిపోవచ్చు కదా, ఇది చెప్పట్లేదేంటి అంటే ఇక్కడ దాకా రాలేదు, ఇంకా అక్కడే ఉన్నారు. సువార్త, మత్తయి సువార్తలోనే ఉన్నారు. బైబిల్లో వ్రాయబడిన ఆఖరి ప్రార్థన, రిటర్న్ లాస్ట్ ప్రేయర్, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 22:20. ప్రకటన గ్రంథం 22:20. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చేవాడు, అవును త్వరగా వస్తున్నానని చెప్పుచున్నాడు ప్రభువైన యేసు. ఈవెన్ సో లార్డ్ జీసస్ కమ్. దిస్ ఈస్ ద లాస్ట్ రిటర్న్ ప్రేయర్ ఇన్ ద బైబిల్. బైబిల్లో రాయబడిన ఆఖరి ప్రార్థన. వారు విని బిగ్గరగా మొరపెట్టిరి. సంఘం అయితే ప్రార్థన చేస్తుంది, వింటే ప్రార్థన వస్తుంది. 3వ చూస్తామా? 3, 4, 5 తొందరగా చూసి ముగించాలి, టైం అవుతుంది. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము
యాక్ట్స్ ఆఫ్ ది అపోజిల్స్ చాప్టర్ 10 వర్స్ 44 అనుకుంటా, 10వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి వింటే ఏమవుతుంది? ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ వాక్. అందుకే వాక్యం వినండి 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 అని ఎందుకు చెప్తామంటే, ఎక్కువ మంది అంటే బాగా వాక్యం ఉంటుంది అట్టు కాదు. దైవాత్మ మనలోనికి ప్రవేశించి, లేదా మనలో ఉన్న దైవాత్మ మనల్ని పురికొల్పి కార్యసిద్ధి కలిగించడానికి హేతు అవుతుంది. మామూలుగా మనం ఏమనుకుంటామంటే, ఎప్పుడైనా మీరు ఇలాగ ప్రార్థన చేసినారా? ఇట్లా, ప్రభువా మీ మందిరానికి వెళుతున్నాను, వాక్యము విన్న తర్వాత నీ ఆత్మ నాలోనికి వచ్చునుగాక అని చేశారా? చేయలేదు. ఎట్లా చేసినారంటే, నేను చెప్తా, మీరు మంచి ప్రార్థన పరులు. మీరు ఎట్లా చేస్తారంటే, ప్రభువా వర్తమానికి నీ ఆత్మ దయచే, మాకు మాత్రం వద్దు. మీరు వర్తమానికి నీకు ఆత్మ దయచే ప్రార్థన చేయడం ఎంత అవసరమో ఇక్కడ రాసినారు మరి బైబిల్లోనా. విన్నవారందరి మీదకి చెప్పిన సామాన్య సంగతి కాదు, పేతురు సంగతి కాదు ఇక్కడ. విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఇట్ ఈస్ నాట్ ఓన్లీ టు ద స్పీకర్ బట్ లిజనర్స్ టు. వాక్యం బోధించే వ్యక్తికి మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు అవసరము. వాక్యం బోధించని వారికి, అంటే వినేవారికి పరిశుద్ధాత్మ దేవుడు అద్దనుకోవద్దండి. ఇక్కడ ఒక విషయం చెప్పి నేను ముందుకు పోవటానికి ప్రయత్నం చేస్తా. పరిశుద్ధాత్మ దేవుడు స్త్రీలింగమా పురుషలింగమా? నేను చాలామంది మాట్లాడేది చూసినా, వినేది చూసినా, ప్రార్థన చేసేది చూసినా, నీ ఆత్మను ఏదేంటి సైతాను కూడా అట్లే మాట్లాడుతుంటారు. వాడు సైతాన్ అది వచ్చింది ఇది పోయింది. సైతాన్ అది ఇది కాదు. సైతాన్ ఈజ్ ఏ మేల్ జెండర్, అంటే పురుష లింగము. పురుష పదము సైతానికి వాడబడింది. మీ విరోధేన అపవాది హీ అని వాడబడింది, నాట్ హర్ హర్ హర్. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా నాట్ హర్ హర్ హర్, హీ అతడు వచ్చి. కనుక పరిశుద్ధాత్మ దేవుడు పురుషలింగము, ఎందుకంటే త్రిత్వమైన దేవునిలో ఆయన కూడా ఒకడు. ఇక్కడ మన వాక్యం దగ్గరికి మనం వచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మ విన్నవారందరిలోనికి వచ్చింది. మీకు తెలుసు కదా, 10వ అధ్యాయం లేకపోయింటే ఏమైంటుంది చెప్పరేంటి? మనము ఒక పరిచయమైన సువార్త వాక్యం మిస్ అయింటాం. 10:36 జీసస్ క్రైస్ట్ ద లార్డ్ ఆఫ్ ఆల్. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కొన్నేళ్ళే ఇంటికి పేతురుని పిలిపించుకోకుండా ఉండింటే పేతురు నోట్లో నుండి మాట బయటకు వచ్చిండేది కాదు. ఈ మాట క్రైస్తవ లోకానికి పరిచయం అయిండేది. కనుక ఒక్క కాటేజ్ మీటింగు క్రైస్తవ లోకాన్ని కదిలించింది. సాధారణంగా ఈ మాట ఎక్కువ రాస్తుంటాము, ఎక్కువ చదువుతుంటాము, ఎక్కువ సువార్తలో కూడా మనం ప్రకటిస్తుంటాము. యేసుక్రీస్తు అందరికి ప్రభు, యేసుక్రీస్తు అందరికి ప్రభు, యేసుక్రీస్తు అందరికి ప్రభు. దిస్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ పీటర్ అట్ కొర్నేలియస్ హౌస్. కొర్నేలి మనకంటే చాలా ఆత్మీయుడు, కాకపోతే రక్షణ లేదు. కొంతమంది ఇలాగే ఉంటారు, చాలా బాగుంటారు, విశ్వాసుల కంటే బాగుంటారు క్రైస్తవేతరులు కూడా, కాకపోతే రక్షణ లేదు. యేసుప్రభు యొక్క ఆ రక్తము వారి మీద లేదు. మనం ఎంత ఘోరంగా ఉంటామంటే అవిశ్వాసుల కంటే ఘోరంగా ఉంటాం, కాకపోతే మన మీద యేసుప్రభు రక్తం ఉంది. ఇంకోసారి చెప్పాలా? ఒకసారికే కష్టమైందా? చాలామంది ఉన్నారు, మీకు తెలుసు కదా, మీ ఆఫీసులోన మీ ఇళ్ళ దగ్గర అటు ఇటు పనిచేసే స్థలాల్లో మీరు చూసింటారు. నాన్ క్రిస్టియన్స్ కూడా ఎంత చక్కగా, ఎంత భక్తితో, మర్యాదతో, గౌరవంతో వాళ్ళ మాట, ప్రవర్తన అన్నీ ఎంతో బాగుంటాయి. అదే విశ్వాసంలో ఇది లోబడింది. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని నడిపిస్తాడు. రోమా 8:14 ఎందరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు. ద హోలీ స్పిరిట్ నావిగేట్స్ అవర్ డైరెక్షన్. పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క మార్గాన్ని నడిపిస్తాడు. కనుక విన్నవారందరి మీదకి దేవుని యొక్క ఆత్మ వచ్చింది. దేవుని యొక్క వాక్యం సంఘముగా మనం వింటున్నాం. మనకు కూడా ఆత్మదేవుడు దిగి వచ్చి మన హృదయంతరంగంలో కార్యం జరిగిస్తే ఎంతో బాగుంటు. 4 చూస్తామా? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనం. యాక్ట్స్ ఆఫ్ ది అపోజిల్స్ చాప్టర్ 16 వర్స్ 14. అప్పుడు లుదియా
ఈయన దైవభక్తి గల యొక్క స్త్రీ ఏం చేస్తుందామె? మామూలుగా మనం మీటింగ్కి వెళ్తే ఏం చేస్తుంటాం? ఈమె యూరప్లో మొట్టమొదట రక్షణ పొందిన స్త్రీ. ఈ దినాన యూరప్లో సంఘాలు ఉన్నాయంటే కారణము ఈమె మొదట. ఈమె అంత ఊరికే సంతలో పొడి అమ్ముకునే ఆమె కాదు. మీరు చాలామంది అలాగే అనుకుంటుంటారేమో, సంతలో ముగ్గు పెట్టుకొని లేదా పొడి పెట్టుకొని అమ్ముకుంటుంది, ఊదారంగ పెట్టుకొని అమ్ముకుంటుంది. అట్ట కాదు, ఈమె యూరప్ అంతటికి హోల్సేల్ పర్పుల్ డీలర్. మీరు ఊహించుకోండి, హైదరాబాద్ అంతటికి మీరు డీలర్ అంటే ఇక్కడికి వస్తారా? చెప్పరేంటి? ఏమి లేదు, డీలర్షిప్ లేదు కనుక ఇక్కడికి వచ్చినారు. హైదరాబాద్ ఒక్కటే డీలర్షిప్ అంటే యూరప్ అంతటికి. యూరప్లో ఎన్ని ఉన్నాయి అనుకున్నారు? దాదాపు 20 పైన దేశాలు ఉన్నాయి వృద్ధి పొందినవి. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్విట్జర్లాండ్, ఇవన్నీ కళ్ళుకి అద్దేటట్లు, భూమి మీద పరలోకం ముందే అనేటట్లు ఉన్న దేశాలకి పర్పుల్ పౌడర్ ఊదా రంగు సప్లై చేస్తుంది. ఊదా రంగు అంటే అందరూ ముగ్గులేసుకునేది కాదు, కేవలము ధనవంతులు మాత్రమే ధరించే ఊదా రంగు వస్త్రాలకి అవసరమైన దారము ఈ రంగుతో ఇస్తారు. ఇది బైబిల్లో రాయబడిన మాట. అపోస్తులకు మన్నించండి, లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడిని గురించి ప్రతిదినము ఊదా రంగు వస్త్రములు వేసుకొని సుఖపడుతున్నాడు. కనుక పర్పుల్ గార్మెంట్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి, అంటే ఈ దినాల్లో మన రాజకీయ నాయకులు ఖద్దర్ గార్మెంట్స్ చేస్తారు కదా. నేను కూడా తెలియనప్పుడు ఏమనుకున్నానంటే, పిల్లప్పుడు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఆ తెల్లు ఖద్దరు వేసి ఇంత చీపు ఎందుకు వేస్తున్నారు అబ్బా వీళ్ళు, మామూలు మా మధ్య టెరికట్టను వేసుకోవచ్చు కదా అనుకున్నా. తర్వాత నేను తెలుసుకున్న తర్వాత అనుకుంది, ఓ గుండె జల్ అనింది. అది ఒక్కొక్కటి మీటర్ 1000 రూపాయలు, 2000, 3000, 4000 ఉంటుంది. ఎందుకంటే ఖద్దర్ కాస్ట్లీ. ఈ పర్పుల్ కూడా అలాంటిదే. రాజులు మాత్రమే, ఘనమైన వారు మాత్రమే, ధనవంతులు మాత్రమే చొక్కాల్లో వాడే ఆ దారానికి అవసరమైన పొడి ఈమె యూరప్ అంతటికి సప్లై చేస్తుంది. అలాంటి ఆమెకు భక్తి ఉంటుందండి. మామూలుగా మనం అంటాం కదా వ్యాపారస్తులకు ఉండదని. ఉన్న కూడా ఎప్పుడో ఉదయం సాయంకాలం ఉంటుంది. కానీ ఆమె మీటింగ్ జరుగును అనుకొని నదీ తీరం అందన ఏం జరుగును అనుకొని వచ్చింది? యానివర్సరీ మీటింగ్ కాదు, ప్రార్థన జరగను అనుకొని వచ్చింది. ప్రార్థనకు వ్యాపారవేత్తలు వచ్చేది మీరు ఎప్పుడైనా విన్నారా? ఆదివారం రావడమే గొప్ప సంగతి. ఇంక ప్రార్థనకి ఎలాగొస్తారు? అక్కడికి కొంతమంది స్త్రీలు చేరి వచ్చినారని వాక్యంలో రాసినారు. అపోస్తలుడైన పౌలు వాక్యం బోధించినాడు వాళ్ళకి. సిస్టర్స్ మీటింగ్ కూడా తీసుకుంటాడు ఆయన ఏదైనా. ఇప్పుడు మేము తీసుకునేట్లేదు, ఎందుకంటే ఇంకేమన్నా ఉందా? బతికినిస్తారా మనుషులు, సమాజము? బ్రదా ఆయన అన్ని మీటింగ్లు వదిలేసి అదే ఎందుకు తీసుకు? బయట వాళ్ళు కాదు, విశ్వాసులే, మందిరంలో వాళ్ళే, సేవకులే, బోధకులే, కాపర్లే, ఉపదేశకులే, మన చుట్టూన్నోళ్ళే, ఎక్కడోళ్ళో కాదు. అయితే ప్రభుకు స్తోత్రాలు. బైబిల్లో రాయబడింది, దేవుడు ప్రభువు ఆమె హృదయము తెరిచాను. వాక్యం వింటే ఏమైద్ది? హృదయం తెరవబడుతుంది. వాక్యం వినకపోతే ఏమవుతుంది? చెప్పండి, గట్టిగా చెప్పండి. హృదయం ముయ్యబడుతుంది. ఇప్పుడు తెరవబడ్డం మేళ, ముయ్యబడ్డం మేళ? ఇట్లా ఒక దగ్గర నేను అడిగితే వాళ్ళు ఏం చెప్పినారంటే, ఒక తలుపు తెరిచి ఒక తలుపు మూసేస్తారు. ఎంత తెలివైన బిలీవర్స్ ఉన్నారో చూడండి. ఇంకోళ్ళ దగ్గర అడిగితే ఏం చెప్పినారు? ఆదివారం తెలుసుకుంటాం బ్రదర్, సోమవారం నుండి శనివారం. ఇంత స్మార్ట్ బిలీవర్సా? దేవుని వాక్యం మన హృదయంతరంగంలోనికి వచ్చినప్పుడు హృదయము తెరవబడుతుంది. ప్రభు హృదయంలోకి వెళ్ళకపోతే పర్వాలేదులే అనుకోవద్దండి. ఇంకోటి వెళ్తాడు. ఎవరు? సైతాన్. ఎవరు కావాలి మన హృదయంలోకి? ఎవరు కావాలి మన హృదయంలోకి? ఇప్పుడు నేను చెప్పనా, ఆదివారం ప్రభువు, సోమవారం నుండి శనివారం దాకా. మళ్ళీ ఆదివారం వస్తే వారిని తీసేసి పక్కన పడేసి చెప్పుల స్టాండ్లు ఈడే ఉండరా, మళ్ళీ వస్తా. ఈ హృదయం రెండు వైపులు పెడతాం. అందుకే హృదయంలో కార్యసిద్ధి కలగడం లేదు. 51వ కీర్తనలో దావీదు ప్రార్థన చేస్తూ, స్థిరమైన హృదయము నాయందు నూతనముగా పుట్టించు. హృదయం ఘోరమైంది. భద్రంగా కాపాడుకోవాల్సిన దాంట్లో ఒకటి ఏంటి? హృదయం. హార్ట్ ఈజ్ డిసిట్ఫుల్ వికెట్ అబవ్ ఆల్. అన్నిటికంటే హృదయము మోసకరమైంది. కానీ ప్రభు హృదయం ధరిస్తే ఆ హృదయంలో ఆయన సింహాసనాసుడు అవుతాడు.
ఆయన హృదయంలో ఉంటే సైతాన్ లోపలికి రాదు. ఆయన హృదయంలో లేకుండా హృదయం కాళ్ళకి పెట్టుకొని ఉన్నామనుకో, మరి చెడ్డవైన 1, 2, 3 కాదు. అందుకని హృదయం అనే తలుపు ఎదుట ప్రభు తట్టుచుండగా తలుపు తెరవాలని మనం కోరబడుతున్నాం. ఇప్పటిదాకా ఎన్ని చూసాం? ఆమె ఎంత మంచిదంటే రక్షణ పొందిన తర్వాత వచ్చి ప్రార్థన చేయండి అన్నాను, ప్రార్థన చేయించుకొని ఏదో ఆయన చేతిలో గిఫ్ట్ పెట్టో లేకపోతే సరే అన్న వెళ్ళేసి వస్తానని వెళ్ళిపోలే. ఆమె ఏమనిందంటే మీరు మా ఇంటికి రమ్మని బలవంతం చేసిందంట. సిటీలో ఎవరన్నా అట్లా బలవంతం చేస్తారా? మా ఇంటికి రండి బ్రదర్ ప్రార్థన చేసిపోదురని. ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ అన్న, థ్యాంక్ యూ, సీ యూ అన్న ఇంకోసారి. ఎందుకంటే వస్తాడేమో అని భయం, మళ్ళీ వస్తే అటెండ్ కావాలి కదా అని మన భయం మనకి. అందుకని ఇంక కనిపించినాడు అనుకోండి, ఇక టీ తాగిపోతాం రన్నా అనండి. ఎందుకంటే ఆ టీ తాగితే ఇంక రాడని అర్థం. అందుకే ఈ రైన్ ఛాయ్ సమోసాని ఏదో ఒకటి తినేసి వెళ్ళిపోతాను. వాళ్ళని బలవంతం చేసినారంట. వెళ్ళినారు లేదో మనకు తెలియదు. విచిత్రం ఏంటంటే వారి కుటుంబం అంతా రోజు రక్షణ పొందినారు. ఆమెను, ఆమె ఇంటి వారును. చూడండి స్త్రీకి ఎంత బలం ఉందో. మీరు ఏమనుకుంటున్నారు? అబల, బలహీనరాలు, మట్టి ఘట్టము, చాలా బలహీనము అని మీరు అనుకుంటున్నారు. ఎవరు చెప్పరు? బైబిల్లో రాసినారు ఆమెను. చూడండి మీ బైబిల్ ఉందే లేదా, 16వ అధ్యాయం అపోస్తుల కార్యములు. ఆమెను, ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు 15లో మనం చూస్తాం. కనుక ఇంటి వారంతా రక్షణ పొందిన. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడిగిన, కొత్త నిబంధనల్లో ఒకే రోజే ఇంటి వారందరూ రక్షణ పొందిన సందర్భాలు ఎన్నున్నాయి? మొదటి ఎవరు, ఆఖరి ఎవరు, ఈమెన్నెవరు? ఎందుకు ఇవన్నీ అడుగుతున్నానంటే మీలో కొంతమంది అనుకుంటారు కదా, నేను ఒక్కడే రక్షణ పడినా మా ఇంట్లో, ఇంకెవరు రక్షణ పొందలేదు, ప్రార్థన చేయండి బ్రదర్ అంటారు. మరి ఇక్కడంతా కుటుంబాలు రక్షణ పొందినాయి. ఇట్స్ ఎ బిబ్లికల్ దట్ ఫ్యామిలీ ఈజ్ బోర్న్ అగైన్. కుటుంబము రక్షణ పొందడము ఒకేసారి అనేది బైబిల్లో రాయబడిన మాట. ఒకసారి రక్షణ పొందకపోవచ్చు, తర్వాత రక్షణ పొందాలి కదా. కొన్ని ఏళ్ళైనా కానీ ఇంట్లో రక్షణ లేదు, నువ్వు ఒక్కడే వస్తుంటావు ఏకాగ్గా బైబిల్ పట్టుకొని, నువ్వు ఒక్కడే వెళ్తుంటావు ఏకాగ్గా. దానికి ఏమంటావు అంటే కనీసం నన్ను రానిస్తున్నారు బ్రదర్, అది కూడా రాకపోతే ఏం చేస్తామో అని అంటారు. ఆ ప్రశ్న దగ్గరికి వస్తాం, జవాబు చెప్పండి. ఎన్ని కుటుంబాలు ఒకే రోజే రక్షణ పొందినట్లు బైబిల్లో రాసినారు? 2 డబుల్ ఇన్కరెక్ట్. 2 అనేది ఖచ్చితంగా తప్పు, 1 ఖచ్చితంగా తప్పు. ఇక్కడి నుండి స్టార్ట్ చేసినారా? ఓ గాడ్, ఎంత తెలివైన వాళ్ళు మీరు. కనీసం 5 కుటుంబాలు యోహాను సువార్తలో మొదట కనిపిస్తుంది. ఇంటి వారందరూ. ఇప్పుడు ఇందాక కొర్నేలు గురించి మనం చెప్పినాం కదా, కొర్నేలి ఇక్కడ, జైలది గారు ఇక్కడ 3 అయిపోయాయి కదా. మరి ఇవన్నీ మామూలుగా మీరు ఆలోచిస్తే అన్నీ దగ్గర చేర్చుకోవచ్చు. ఒక ఇంటిని దేవుడు ఆధారం చేసుకుని రక్షణ కార్యం ఎలాగ చేస్తాడని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇప్పటిదాకా విన్న 4 సందర్భాలు చూసినా. మొదటిది, వారా మాట విని హృదయమందు వింటే సాల్వేషన్, రక్షణ. రెండవది వింటే సప్లికేషన్, ప్రార్థన. మూడవది వింటే పరిశుద్ధాత్మ దేవుడు, స్పిరిట్ ఆఫ్ గాడ్ పనిచేస్తాడు. నాలుగవది వింటే శాంక్టిఫికేషన్, హృదయం తెరవబడి పరిశుద్ధపరచబడతాము. పౌలు లాంటి వాళ్ళని ఇంటికి పిలిచిందంటే ఎంత స్టాండర్డ్లో ఉంటుంది చూడండి. మనం పిలుచుకోగలమా? ఎవరన్నా మనకింటే పెద్ద గొప్పవాడు ఉంటే పిలువము. ఎందుకని వాళ్ళు వస్తామన్నా వద్దులేండి, మా సంగతి అంతా మళ్ళీ మనకి తెలుస్తుంది. జక్కయ్య అలాంటి వాడే, మా సంగతి అంతా తెలుస్తుంది అనుకుని ఆయన ఇంటికి పిలుచుకోకుండా ఇంట్లో నుండి బయటకు వచ్చి మేడి చెట్టు ఎక్కినాడు. యేసు ప్రభు రివర్స్ గేర్ వేసినాడు. నాకు తెలిసిన ఆయన, నువ్వు ఎందుకు మేడి చెట్టు ఎక్కినావు? ఇంటికి రాకూడదు అనుకున్నావు కదా, నేను ఖచ్చితంగా మీ ఇంటికి వస్తా. కనుక జక్కయ్యతో ఏమన్నాడండి, జక్కయ్య మేక్ హేస్ కమ్ డౌన్ టుడే, ఐ మస్ట్ అబాయిడ్ ఎట్ ద హౌస్. వస్తానన్న తర్వాత ఇంకేం వద్దంటామండి, అంత పెద్ద ఆయన నోరు తెరిచి అడిగినాడు. కనుక ఇంటికి తీసుకెళ్ళాడు, జీవితం మార్చబడింది. రక్షణ ఆశీర్వాదము జక్కయ్య ఇంట్లో కూడా కనిపించినట్లు వాక్యంలో మనము గమనిస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచిన మన హృదయాంతరంగము
ఆయన కొరకు ప్రతిష్ఠించబడేది. 5వ దాకా చూసి ముగిస్తామా? అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 26, 16-26. అప్పుడు అకస్మాత్ 25 చదువుతా. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీల దేవుని ప్రార్థించు కీర్తనలు పాడుచుండిరి. ఏం చేస్తున్నారు? ఎవరు? విశ్వాసులు కాదు, పిల్లలు కాదు, యవనస్తులు కాదు, ఖైదీలు వినుచుండరు. ఎప్పుడు? ఉదయం కాదు, మధ్యరాత్రి. మధ్యరాత్రి ఏదైనా మీటింగ్ పెడితే అసలు మనమే రాం. ఖైదీలు ఎలాగొచ్చారండి? ఇక్కడ చూడండి, పౌలు సీల ఇద్దరు ఏం చేస్తున్నారంట? జైల్లో పెట్టినారు వాళ్ళు. ఏంటి? మ్యూజికల్ నైట్, క్రిస్మస్ మ్యూజికల్ నైట్ జైల్లోనే పెట్టినారు. పౌలు మంచి గాయకుడు, మీకు తెలుసా, ఇక్కడ రాశారు. అందుకనే సాధారణంగా నేను కాదు, కొంతమంది స్పీకర్లు, సింగర్లు కూడా, సింగర్ అండ్ స్పీకర్ కలిసిపోతాయి అనుకుంటా. అందరు కాదు, నాలాంటి వాళ్ళు కాదు, పౌలు లాంటి వాళ్ళు. అందుకనే పౌలు కీర్తనలో పాడుచుండ్రి అంటే మామూలుగా మగవాళ్ళు పాడితే అంత స్వీట్గా ఉండదు, వినాలంటే కష్టమా అని అనుకుంటారు. లేడీస్ అయితే వారు చాలా మధురంగా పాడతారు కనుక ఎవరైనా విన్నా ఏదన్నా ప్రభుని అంగీకరించడానికి అవకాశం ఉందని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే చెరసాల్లోన ఖైదీలందరూ ఉన్నప్పుడు పౌలు శీల పాటలు పాడుతున్నారు. మధ్యరాత్రి, దాదాపు రాత్రి 12 గంటలప్పుడు పాటలు పాడితే ఏమంటారండి పక్కన వాళ్ళు? ఏమంటారు? మాకు డిస్టర్బెన్స్ అండి. మెల్లిగా చెప్తే పర్వాలేదు, కొద్దిగా వాళ్ళని తగ్గించండి, లేకపోతే తక్కువ ముగించేసేయండి అని దానికి చాలా పెద్ద కథే చేస్తారు. కానీ ఇక్కడ ఖైదీలు వినొచ్చుండరు. కరడు కట్టినోడు ఎట్టింటాడండి? ఖైదీ వేరే వాళ్ళకి తను చెప్పే మాట వినాలనుకుంటాడు, కానీ వేరే వాళ్ళు చెప్పేది తను వినాలని అనుకోడు. ఇప్పుడు ఆయనకు మంచి అవకాశం వచ్చింది. ఏమని? వినే అవకాశం వచ్చింది. వాడు బయట ఉంటే వినే రకం కాదు. అందుకని వాడు వినాలంటే ఎక్కడ పోవాలా? లోపలికి పోవాలా. అందుకని లోపలికి పోయినాడు. టికెట్ లేకుండా ఇది మ్యూజికల్ నైట్ పెట్టినారు. ఈ మ్యూజికల్ ఆర్కెస్ట్రాలో నైట్లో పౌలే సింగర్. మీరు ఊహించుకోండి, పౌలు చెప్పే వాక్యాలు వేరే, ఆయన పాడిన పాట వేరే. ఏం పాటలు పాడినాడో తెలియదు. ఖైదీలు వినుచుండరు. వింటే ఏమవుద్ది? అక్కడ చూడండి, తర్వాత వచ్చినాం. అప్పుడు ఎప్పుడు విన్నప్పుడు. అందుకే వింటే కలిగే ఆశీర్వాదం ఏంటి? ఖైదీలు మనం కూడా రకరకాల వాటిలో బంధించబడి ఉన్నాం. భర్త బంధకాలు, భార్య బంధకాలు, కొడుకు బంధకాలు, కూతురు బంధకాలు, చుట్టుపక్కల ఉన్న ఆర్థిక బంధకాలు, అనారోగ్య బంధకాలు, ఇవన్నీ మనం బంధకాల్లో నుండి విడిపించబడాలంటే వినాలా. అందుకే వినాలని చెప్తుంటాం. వింటే బంధకాలు తెంచబడతాయి. చరిత్రలు ఇదొక్కసారే అపోస్తుల కార్యాల భూకంపం కలిగింది. పాటలకి ఎంత శక్తి ఉంది? ఎంత శక్తి ఉంది? భూమిని కంపించేంత శక్తి ఉంది. పాటలకి ఎంత శక్తి ఉంది? చెరసాల తలుపులు తెరవబడేంత శక్తి ఉంది. పాటలకి ఎంత శక్తి ఉంది? వారు రక్షణ లేని వారు రక్షణ పొందేంత శక్తి ఉంది. ఎంత శక్తి ఉందంటే వారందరూ ఆధ్యాత్మికంగా మార్చబడినాయి. ఒక్కరికి కూడా చెడ్డ ఆలోచన లేదు ఇక్కడి నుండి పారిపోదామని. తలుపులు తెరుచుకుంటే ఏ ఖైదైనా ఉంటాడు ఎక్కడన్నా. మామూలుగా మీరు పేపర్లో చూస్తుంటారు, అన్నీ మూసేసి 3 అంతల లేదా 3 అంచెల భద్రత పెట్టినా కూడా కింద సొరంగం తోలుకొని ఎక్కడో తేలినోళ్ళు ఉన్నారు. అలాంటిది ఇక్కడ తలుపులన్నీ తెరిచినా కూడా ఎవరు పారిపోకుండా అక్కడే ఉన్నారు. జైలు అధికారి ఏమనుకున్నాడు? తలుపులు వీళ్ళకి వేస్తేనే వాడు ఉండడే, ఇంక తలుపులన్నీ తెలుసుకుంటే ఎవడుండి నేను తప్ప ఇంక నాకు ఉద్యోగం పోతే నన్నేం చేస్తారు అని అనుకొని బైబిల్లో రాయబడింది ఆయన హాని చేసుకోవటానికి ప్రయత్నం చేసినాడు. ఇప్పుడు పౌలు అన్నాడు, డూ నో హార్మ్ టు దై సెల్ఫ్. నీకు నీవు ఏ హానియు చేసుకోవద్దు. మా ఇద్దరమే ఇక్కడ ఉన్నామని చెప్పాడా? మేమందరము. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద గాస్పెల్. ఖైదీలను కూడా ఒడిసి పట్టుకోగలిగేది సువార్త శక్తి. ఖైదీలను కూడా నిలబెట్టగలిగింది దేవుని దాసు లెక్క పాటలు, దైవ సన్నిధి. ఐదవది ఆఖరిది మనకి జ్ఞాపకం చేస్తుందంటే సర్వీస్, ప్రభును సేవించటం. 5 చూస్తున్నాం. మొదటిది వింటే రక్షణ, సాల్వేషన్. రెండవది
వింటే సప్లికేషన్ ప్రార్థన, మూడోది వింటే స్పిరిట్ ఆఫ్ గాడ్ పరిశుద్ధాత్మ దేవుడు, నాలుగోది వింటే శాంక్టిఫికేషన్ హృదయాలు తెరుచుకొని పరిశుద్ధపరచబడతా, ఐదవది ఆఖరిది వింటే ప్రభువును సేవించడానికి పూనుకుంటాం. అయిలారా రక్షణ పొందటానికి ఏం చేయాలి? జైలు అధికారి పౌల్ని ఇప్పుడు సార్ అంటున్నాడు, ఇంతకుముందు ఏమన్నాడో మనకు తెలియదు. జీవితాలు పూర్తిగా మార్చబడ్డాయి. ఇవన్నీ సంఘము, ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట చెవిగలిగాడు. ఇప్పుడు విన్నామా లేదా? వింటే మొదటి రకమా, రెండో రకమా, మూడో రకమా, నాలుగో రకమా, ఐదో రకమా, మన రకం అసలే లేదా బైబిల్లో? ఏ రకం చెప్పరేంటి? వీరన్నిటికి మౌనంగా ఉంటే ఏమని అర్థము? ఏ రకమే కాదా? మనలో చాలామంది మొదటి రకంలో ఉంటాం, కొంతమంది రెండవ రకం దాకా వచ్చింటాం, ప్రార్థన దాకా వచ్చింటాం. బట్ మూడో రకం నుండి ఇంకా చాలా జల్లెడు పట్టినట్ల తగ్గిపోయింటాం. ప్రభు మనల్ని ఆత్మీయంగా సిద్ధపరిచి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆధ్యాత్మికంగా మార్చాలని కోరుతున్నాడు. మనల్ని మనం ప్రభువుకు ప్రతిష్ఠించుకోవాలి. ఏమని ప్రతిష్ఠించుకోవాలి? సంవత్సరం అంతా ప్రభువు చేసిన మేలను తలపోసుకోవడం ఒకటి, కమెమరేషన్ అంటాం దాన్ని, జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు ఎంత దయాళుడు, ఎంత మంచివాడు, ఎంత ఉపకారి, ఎంత విశ్వాసత గలవాడు, ఎలాగ సహాయం చేస్తూ వచ్చినాడు. మనం అంత నమ్మకస్తులుగా కాకపోయినా, అంత ప్రార్థన చేయకపోయినా, అంత త్యాగం చేయకపోయినా, అంత చేయి జాపకపోయినా, అంత చెమట గార్చకపోయినా, అంత కన్నీరు గార్చకపోయినా ప్రభు ఎప్పుడూ తప్పు చేయలేదు. దాన్ని మనము ఆయన మంచితనాన్ని జ్ఞాపం చేసుకుంటాం. రెండవది ఏంటంటే కాన్సిక్రేషన్, మనల్ని మనమే ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటా. ప్రభువా మమ్మను కూడా మీకు ప్రతిష్ఠించుకుంటా అంటే అర్థం ఏంటంటే గివింగ్ అవర్ సెల్స్ టు ద లార్డ్ అంటే పూర్తిగా ఇచ్చేసినాము, ఫుల్ టైం మినిస్టర్ కాదు దీని అర్థం. ఇంకోసారి చెప్పనా? ప్రభువుకు మనల్ని మనమే అప్పగించుకున్నట్టు అంటే నాట్ ఫుల్ టైం మినిస్ట్రీ. ఇట్ ఈస్ కీపింగ్ గాడ్ ఫస్ట్ ఇన్ ఆల్ అవర్ థింగ్స్. ప్రభువును మన అన్ని విషయాలలో మొదటిదిగా ఉంచుకున్నట్టు అంటే క్రైస్ట్ మే హ్యావ్ ప్రీఎమినెన్స్ ఇన్ ఆల్ థింగ్స్. అన్నిట్లో క్రీస్తుకు ప్రాముఖ్యత. ప్రార్థనలో, వాక్యంలో, బోధలో, మన జీవితంలో తీసుకునే తీర్మానాల్లో ప్రభువుకు ప్రాముఖ్యత. ఇది ఎన్నిసార్లు చేసాం గుర్తులేదనుకుంటా కదా. ప్రభు దగ్గరికి వచ్చి శిలువ రక్తాన్ని ఆశ్రయించి, శిలువ రక్తాన్ని కోరుకొని కడిగి శుద్ధీకరించబడి, ప్రభువా నా హృదయాన్ని లుదియా హృదయం వల్లే తెరువు, నేను కూడా నీ కొరకు ప్రతిష్ఠించబడాలని కోరుతున్నాను, నన్ను కూడా ప్రతిష్ఠించు. సంఘము క్షేమాభివృద్ధి నొందొచ్చు, విస్తరించు, వర్ధిల్లుచు ఉండను. కనుక చేరువచ్చిన మనల్ని ప్రభు అలాగ వర్ధిల్లింపచేసి, విస్తరింపచేసి ఆశీర్వదించును గాక.